కాంగ్రెస్ పార్టీ అంటే కరప్షన్ అని అవినీతికి మారు పేరు అని విమర్శించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎవరికి తోచినట్టు వారు అబద్ధాలు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. కేసీఆర్ కంటే రేవంత్ ప్రమాదకరమన్న విషయం ప్రజలకు అర్థమైందన్నారు. అధికారం కోసం ఎంతకైనా తెగిస్తారని మండిపడ్డారు. కేసీఆర్ రేవంత్ చెప్పే అబద్ధాలను ప్రజలు నమ్మరు అని తెలిపారు. నిజాంలు రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన ఘన చరిత్ర తెలంగాణ ప్రజలదని తెలిపారు కిషన్ రెడ్డి. కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ నుంచి బీజేపీ మీద విష ప్రచారం కూడా అదే స్థాయిలో పెంచుతా ఉన్నారు. అదే స్థాయిలో తప్పుడు ప్రకటనలు, ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రకటనలు, ఈరోజు అబద్ధపు దాడులు, ఒకదానికి ఒకటి పొంతలేనటువంటి మాటలు, కోడి గుడ్డు మీద ఈకలు పీకేటువంటి విధానము ఈరోజు ఈ రెండు పార్టీలు అవలంబిస్తా ఉన్నాయి. తెలంగాణ ప్రజలు ఏమైనా మేమందరం గొర్రెలం అనుకుంటున్నాడు ముఖ్యమంత్రి లేక కేసీఆర్ గారు? మీరు ఏది చెప్తే తెలంగాణ ప్రజలది వేదాంతం అనుకుంటారా, నిజం అనుకుంటున్నారా? ఈరోజు వాళ్ళు ఊహాలోకంలో వివరిస్తూ ఉన్నారు. ఒకసారి వచ్చి నా పరిపాలన మీద రెఫరెండం అంటాడు, మరొకసారి వచ్చి నరేంద్ర మోడీ గారి సర్జికల్ స్ట్రైక్ జరగలేదు, అసలు ఆధారం లేవు. ఈ పార్టీ అధ్యక్షుడే అడిగాడు ఇంతకుముందు, దానికి దేశ ప్రజలు కర్రు కాచి వాత పెట్టారు మీ పార్టీకి. ఈయన దుందుడుకు విధానంతో ఈయన కొత్తగా వచ్చి ఇప్పుడు అడుగుతున్నాడు. వాళ్ళు ఏది అనుకుంటే ఆ రకమైనటువంటి అబద్ధాలు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు, కేసీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారనే విషయాన్ని నేను ముఖ్యమంత్రి గారికి మనవి చేస్తా ఉన్నాను. తెలంగాణ ప్రజలు రజాకారులకు వ్యతిరేకంగా, నిజాంకు వ్యతిరేకంగా వీరోచితమైనటువంటి పోరాటం చేసినటువంటి ప్రజలు. ఈరోజు రేవంత్ రెడ్డి కానీ మనం ఆలోచన చేస్తే పచ్చ కామెర్లు సోకినటువంటి పేషెంట్కు ఏ రకంగా అంతా పచ్చ కనిపిస్తుందో ముఖ్యమంత్రి గారు ఈరోజు భారతీయ జనతా పార్టీని వాళ్ళ పార్టీ లాగానే అనుకుంటున్నాడు. కాంగ్రెస్ పార్టీ మనకు తెలుసు అది కరప్షన్ పార్టీ అని నేను పేపర్ అడ్వర్టైజ్ చూశాను. 10 సంవత్సరాల అవినీతి పాలనకు అంతం పలకండి అని. ఇంత దిగజారిన మాటలు మీరు రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడరు? మరి మీ పార్టీ ఎందుకు సవాల్ చేయదు? బీజేపీ అవినీతి పార్టీ అయితే, నరేంద్ర మోడీ గారు అవినీతి పాలన అయితే ఎందుకు మాట్లాడరు? అవినీతిని పెంచి పోషించింది ఈ దేశంలో, అంకురార్పణ చేసింది, అనుసరించింది కాంగ్రెస్ పార్టీ. అవినీతి పేరుతో దేశాన్ని